తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుమల ప్రక్షాళన చేయాలని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడంలో ఒక్కొక్కటిగా మీరు చూసుంటారు. మఠాల మీద అక్రమంగా మఠాల వ్యాపారాలు కానివ్వండి, మఠాల నిర్మాణము, అక్రమ టికెట్ల పైన ఇవన్నీ కూడా జనసేన పార్టీ ఎప్పటికప్పుడు తీసుకుని ప్రజలకి అధికారులు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు కొత్త గోల మొదలైంది, తట్టగోల, తిరుమల తట్టల గోల. ఇది జనసేన పైన రుద్దేస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తిరుమలలో అనాథరైజ్డ్గా తట్టలు పెట్టుకున్నారని చెప్పి గత 2-3 రోజులుగా కొన్ని సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు రావడం చాలా బాధాకర విషయం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏమంటే ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. తిరుపతిలో నన్ను చూస్తూ, ఇక్కడ ఉన్న స్టేజ్ పైన నన్ను చూస్తూ, ఇంకొన్ని చూస్తూ ఓట్లేసింది కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన సిద్ధాంతాలు నచ్చి ఓట్లేసి తిరుపతిలో 62,000 మెజార్టీతో మేము గెలిచామంటే తిరుపతి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకం. గత ప్రభుత్వంలో భూమన కరుణాకర్ రెడ్డి అనే కుమారుడు ఏవైతే చేశాడో అవి చేయకుండా తిరుపతి ప్రజలను కాపాడదాం. అదేవిధంగా తిరుమలలో అక్రమంగా ఉన్న వ్యాపారాలు కానివ్వండి, తిరుమల లోపల గుళ్ళో ఉన్న విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేస్తామన్న ఆలోచనతో చేసిన భాగమే ఇవన్నీ కూడా జరుగుతుంది. ముఖ్యంగా మేము ఈరోజు చెప్పేదంటే పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ఎటువంటి అవినీతి అక్రమం జరిగినా ఒప్పుకునే ప్రసక్తులు లేదు. అది ఎవరైనా సరే ఒప్పుకోరని చెప్పి గతంలో కూడా చెప్పాం. తిరుమలలో అనాథరైజ్డ్గా గత 10 రోజులుగా పిలిగ్రిమ్ నడిచిపోయే దారి లేకుండా కూడా తట్టలు ఆక్రమించారని వేశారు. ఈ ఫోటోలు పంపించారు. కొండపైన మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇవన్నీ నిజంగానే జగన్ ప్రభుత్వం రాకముందు చాలా ప్రశాంతమైన వాతావరణం తిరుమల ఉండేది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయినాక 250 పైగా తట్టలు ఇచ్చాడు. అనాథరైజ్డ్గా షాపులు ఇచ్చాడు. అంటే వాళ్ళ బంధువులకి, ఆయన భజన చేసే 1-2 మీడియా సంస్థల వ్యక్తులకి, ఆయనకి బాగా మసాజ్ చేసే వ్యక్తులకి, ఆయనకి ఎవరైతే బాగా ఉండబలుగుతా ఆ వ్యక్తులకి షాపులు ఇచ్చాడు, తట్టలు ఇచ్చారు. మళ్ళీ చైర్మన్ మానవుడు కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చాడు. ఆయనకు భజన చేసే మీడియా సంస్థలకు సంబంధించిన 1-2 వ్యక్తులకి, ఆయనకు కావాల్సిన బంధుమిత్రులకి, ఆయనకు కావాల్సిన కార్యకర్తలకి తట్టలు, షాపులు ఇచ్చారు. మేము రాగానే అవి తీసేస్తామన్నాం. ఆల్మోస్ట్ కొన్ని తట్టలు తీసేసాం. అన్నీ జరుగుతూ ఉంది, విచారిస్తున్నాం. ఏదైతే అనాథరైజ్డ్గా ఉన్నాయో తట్టలు అవన్నీ కూడా మేము తీస్తున్నాం. ఎందుకంటే ఈ తట్టలది పెద్ద కోట్లలో జరిగిన స్కామ్ ఇది. తిరుమలలో చాలామంది తెలియజేసి అంటే ఏదో 2,000, 3,000 తీసివేసుకుంటాము, మన అధికారం చేతిలో ఉంది కదా అనుకుంటే కుదరదు. జనసేనలో అది కుదరదు. 93లో 270 తట్టలు ఉన్నాయి తిరుమలలో. 93లో అఫీషియల్గా హాకర్ లైసెన్స్ 270, షాపులు వచ్చి 472 ఉన్నాయి 93లో, 30 ఏళ్ల క్రితం. ఈరోజు 2004కి 600 హాకర్ లైసెన్సు, 1,250 షాపులు వచ్చాయి. ఈ 20 ఏళ్ళకి 1000 లైసెన్సులు, 1800 పైకి షాపులు వచ్చాయి. కానీ అవి లేవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడమే తిరుమల వ్యాపార కేంద్రంగా మార్చేసి దాదాపు 2,000కు పైగా ఉన్నాయి. హాకర్ లైసెన్స్ లేనివి అనాథరైజ్డ్గా తిరుమలలో తట్టలు ఉన్నాయి. ఆ తట్టలు తొలగించాలని చెప్పి గతంలో మేము ఇప్పుడు ఎన్నోసార్లు పోరాటాలు చేసాం జనసేన పార్టీ. అదేవిధంగా షాపులు కూడా అక్రమంగా విచ్చలవిడిగా ఒక షాపు ఒకరి పేరుతో, ఒక షాపు ఇంకోరి పేరుతో, ఆ షాపు ఒక పేరుతో, షాపు ఓనర్ ఏమో ఢిల్లీలో ఉంటాడు, ఈడ షాపు ఉంటుంది. ఇవన్నీ కూడా తప్పునేసి మేము గతంలో చెప్పాం. తిరుమలలో నీతిగా నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలని, తిరుమలలో భక్తులకు సేవలు అందించాలి తప్ప అక్కడ అక్రమాలు జరగకూడదని చెప్పి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎక్కడా కూడా జనసేన పార్టీ తట్టలు పెట్టలేదు, ఇది వాస్తవం. మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేసుకోండి. ఈఓ గారిని, అడిషనల్ ఈఓ గారిని అడుగుతున్నా, మీరు విజిలెన్స్ పంపించండి, ప్రత్యేక కమిటీ వేయండి, ఎవరైనా అక్రమంగా తట్టలు పెట్టుకుంటే తీసేసేయండి. లైసెన్స్ ఉంటే ఓకే, లైసెన్స్ ఉంటే పెట్టుకుంటాడు. లైసెన్స్ లేని తట్టలు ఉంటే తెలుస్తుంది కదా మనకి. షాప్కి వెళ్తేనే వాడు లైసెన్స్ లేదో పైన పెట్టుకుంటాడు అక్కడ పేపర్లో. లైసెన్స్ లేకపోతే ఆ తట్టలు తీసేయచ్చు. ఎందుకంటే అవన్నీ జనసేన పేరుతో వైసీపీ వాళ్ళు పెట్టుకోన్నారు.
గత సంవత్సరం ఎవరైతే వైసీపీ నాయకులు తిరుమలలో హల్చల్ చేశారో, హడావిడి చేశారో, ఆ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు జనసేన పేరు చెప్పుకొని వాడుకుంటారేమో తప్ప, మేమైతే ఎవరికి తట్టలు పెట్టి పర్మిషన్ ఇవ్వలేదు, తట్టలు పెట్టుకోలేదు, ఎవరిని అడగలేదు. ఇది వాస్తవం. అదేవిధంగా ఒక కమిటీ వేయండి. విజిలెన్స్ ఇంతమంది అధికారులు ఉన్న టీటీడీలో ఒక కమిటీ వేయండి. తిరుమల తట్టల్లో కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది గత ప్రభుత్వంలో. గత 5 ఏళ్లలో తట్టలు మార్చుకోవడానికి, తట్టలను తీసుకోవడానికి, అన్నాథరైజ్ పెట్టుకోవడానికి కోట్లలో స్కామ్ జరిగింది వాస్తవం. ఇవన్నీ కూడా బయట పెట్టాలి. ఈ ప్రభుత్వంలో బయట పెడతాం. దయచేసి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కూటమి పార్టీలు మేము ఎక్కడ కూడా అనాథరైజ్ తట్టలు పెట్టలేదు, జరగలేదు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన తట్టల పర్మిషన్లే. ఇవన్నీ కూడా మనుషులు పోకుండా ఇవన్నీ కూడా విచారించండి, ఎంక్వైరీ చేయండి. నిజంగానే జనసేన పార్టీ వాళ్ళు తట్టలు పెట్టుంటే కూడా మేము తొలగిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఎంకరేజ్ చేయరు. జనసేన పార్టీ తిరుపతిలో ఈరోజు ఇంత మెజార్టీతో గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతోనే గెలిచారు. దయచేసి ఈరోజు ఎవరో చూసి నువ్వు ఓట్లు వేసేసారని కాదు, మేమంతా కేవలం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఓట్లేశారు కాబట్టి ప్రజలు అదే మాట మీద చెప్తున్నాం. మేము ఎక్కడ అవినీతి అక్రమాలు చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు. మేము న్యాయపరంగానే అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి దయచేసి కొంతమంది సోషల్ మీడియాలో కానీ కొన్ని పత్రికలు రాసేటప్పుడు మేము తిరుమలలో తట్టలేదు, జనసేన అయితే పెట్టుకోలేదు, మాకు సంబంధం లేదు అని మేము క్లియర్గా చెప్తున్నాం కదా. ఇలా రూమర్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు చెప్పారు కదా, తీసేసేయండి, అనాథరైజ్ తీసేసేయండి. మా ఎమ్మెల్యే గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కాదని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఏం చేయరు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ప్రక్షాళన చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు తట్టబెట్టుంటారంటే ఖచ్చితంగా అనాథరైజ్ తీసేస్తారు. అదే చెప్తున్నాం కదా, లైసెన్సులు ఉండి తట్టలు ఉంటే మేమేం ఇబ్బంది పెట్టాం. అనాథరైజర్గా వైసీపీ గవర్నమెంట్లో చేసినట్టు వాళ్ళు చేయడం మేము చెయ్యము. నిజంగా అలాంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా నిజాయితీగా ఉంటాడు. ఆయన కూడా నీతి నిజాయితీగా, ఆయన కూడా క్లారిటీగా ఉంటాడు. ఎక్కడ అవినీతిని ఎంకరేజ్ చేయడు. ఆయన కూడా ఎప్పటికప్పుడు తిరుమల విషయంలో ప్రక్షాళన చేయాలని ఆలోచన ఎమ్మెల్యే గారికి కూడా ఉంది. కాబట్టి ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారు కూడా క్లియర్గా ఉన్నారు. కాబట్టి ఎవరో ఎమ్మెల్యే పేరు చెప్పి వాడుకుంటారేమో తప్ప ఆయన చేయడం లేదు, మాకు సమాచారం ఉంది. నిజంగా ఒకవేళ ఆయన ఇచ్చుంటే కూడా ఇవ్వడు, జరగలేదు పుకారు. ఇచ్చుంటే కూడా ఒకటో రెండో అనాథరైజ్గా పెట్టే అవకాశాలు కూడా ఉండవు. ఎందుకంటే విజిలెన్స్ విభాగం నిద్రపోవట్లేదు, సీరియస్గా తీసుకుంటుంది. ఉంటే కూడా తీసేయమని చెప్పి కూడా మేమే డిమాండ్ చేస్తున్నాం కదా. జనసేన పార్టీ అక్రమంగా తట్ల పెట్టి తీసేసేయండి. రాయల్గా ఉంటే మాత్రం మేము పెట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అనాథరైజ్గా ఉంటే మాత్రం తీసేయమని మేమే కోరుతున్నాం. సార్ ఒకటే అండి, గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి గారు, చెవిరెడ్డి గారు వాళ్ళ హయాంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. ఎందుకంటే ధర్మారెడ్డి గారు కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ హయాంలో ఉన్నారు. టీటీడీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చుకున్నారు. వాళ్ళని వైఎస్ఆర్ కార్యకర్తలకు ఇచ్చేశారు మొత్తం. ఈ ప్రభుత్వం జరగదు. పూర్తిగా ఎక్కడికక్కడ లైసెన్స్ లేకపోతే అక్కడ అలిపిరి కానివ్వండి, నాటక మార్గం కానివ్వండి, ఎక్కడికక్కడ అవినీతిగా ఉన్నా కానీ అక్రమంగా ఉన్నా వెంటనే తొలగించేస్తున్నాం. టైం పడుతుంది. ఇప్పటికీ చాలా తొలగించాము. ఎవరైనా కూటమి పేరు చెప్పి పెట్టుకుంటే కూడా ఎంక్వైరీ చేయండి. విజిలెన్స్ ఎంక్వైరీ ఉంది కదా, వేసేసుకోండి. ఎక్కడ అక్రమంగా పెట్టట్లే మేము. ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, భక్తులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా తిరుమలకి మేము కట్టుబడి ఉంటాం. తిరుమలలో మేము భయపడే పని చేస్తున్నాం. ఎక్కడ విచ్చలవిడిగా తిరుమల ఏం చేయట్లేదని చెప్పి కూడా మరొకసారి జనసేన పార్టీకి తెలియజేస్తున్నాం. వైసీపీ కార్పొరేటర్లు అడగాలి, ఆ ముసుగులో కూతులాడు మాకేం తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. అది ఇంకా డిస్కషన్ తెలియదు. ఇంకా జరుగుతుందో జరగలేదో జరిగిందో కూడా తెలియదు. మాకైతే మా దృష్టికి అయితే రాలేదు. ఖచ్చితంగా ప్రత్యేక కమిటీ వేసి గత ప్రభుత్వంలో కోట్ల రూపాయల చేతులు మారినాయి, ఎవరికి ఇచ్చారు, ఏ అధికారి తీసుకున్నాడు, ఆ తట్టలు ఎవరెవరికి ఇచ్చారో అవన్నీ కూడా ఉన్నాయి కదా. ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటపడతాయి. ఊరికి అనవసరంగా జనసేన పార్టీ చెప్పడం కాదు కదా. ఎంక్వైరీ చేయండి, విచారించండి. అదేగా చెప్తున్నాం, జనసేన పార్టీ పేరు చెప్తున్నారు కదా, అందుకే చెప్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి. అదే అన్న, జనసేన పార్టీకి అవసరం లేదు తట్టలు పెట్టుకొని తిరుమల వ్యాపారం చేసుకుని మోసం అవసరంలా. మా వాళ్ళందరికీ లైసెన్సులు పక్కాగా ఉన్నాయి. తిరుమలలో వ్యాపారస్తులు చేస్తూ 20-30 ఏళ్ళగా ఉన్న వీళ్ళందరూ కూడా తట్టలు షాపులు 30-40 ఏళ్ళగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా వచ్చి ఈ మా కాగితాలు తయారు చేసుకుని ఇదే కాగితం వింటావా వినవా. పాప విజిలెన్స్ అధికారి ఏం చేస్తాడు, వినకపోతే కింద నుంచి ఫోన్ వస్తుంది, పై నుంచి ఫోన్ వస్తుంది. ఏం చేస్తాడు అతను? కాబట్టి కింద పైన ఫోన్లు భరించే కన్నా వెళ్ళిపోవడం బెటర్ అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాదు, ఎక్కడి నుంచి ఫోన్ రాదు అసలు. మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి కాబట్టి విజిలెన్స్ వాళ్ళకి మీరు ఎంక్వైరీ చేసుకోండి. తట్ట పలాంది కాదు అంటే మొహమాటలోకి మీరు తీసేయచ్చు. అంతేగాని మేము ఎవరిని ఒత్తిళ్ళు పెట్టి ఎవరిని బెదిరించి తట్టలు పెట్టలేదు జనసేన పార్టీ చెప్తున్నాం. ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివి సహించారు, ఇలాంటివి ఉపేక్షించారు. ఇది మాత్రం వాస్తవం. మారుతున్నారన్న, ఊరికి మారుస్తున్నారు. ముఖ్యంగా అన్ని బోర్డు వచ్చేసరికి మొత్తం మారుస్తారు. ఎందుకంటే టీటీడీ బోర్డుకి ఒక త్వరలో రాబోతాం కదా, బోర్డు వచ్చాక పూర్తిగా ఇప్పటికే కొన్ని ప్రక్షాళన చేశాం. మీరు చూసుంటారు, టికెట్ల విషయంలో కానివ్వండి, లోపల గుళ్ళో ప్రసాదం కానివ్వండి, లడ్లు కానివ్వండి, అలాగే కొన్ని ఎంప్లాయీస్ ఎవరైతే అవినీతి పరమైన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ కింద తీసేసాం. తిరుపతికి ఆల్రెడీ జేయూ ఆఫీసులో ఉన్న వాళ్ళు కానీ, ఎంబీసీలో ఉన్న వాళ్ళు కానీ, పద్మావతిలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు గత ప్రభుత్వంలో 5 ఏళ్ళ నుండి ఏం చేస్తారు అందరూ తెలుసు. వాళ్ళందరూ తిరుపతి దించేసాం. ఇంకా ప్రక్షాళన పూర్తి జరగాలంటే టీటీడీ బోర్డు ఇచ్చాక ఖచ్చితంగా తిరుమల పూర్తిగా ప్రక్షాళన, ప్రతి శాఖలో తట్టలు, వ్యాపారాలు, ప్రసాదాలు, వాటర్ బాటిల్, ప్రతి శాఖలో కూడా అవినీతి ఎక్కడి నుంచి బయట పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష మీద వేస్తాం. వర్గ విభేదాలు ఎక్కడ ఉండవు. రాజకీయాలు అన్నాక కామన్గా అన్ని చోట్ల ఉంటాయి. కానీ అవంటే ఏమి లేవండి. కేవలం ఆధిపత్య పోరులు ఉంటాయి కొన్ని కొన్ని చోట. రాజకీయాలు ఉన్నప్పుడు కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకుంటారు. వర్గపోడు పడాల్సిన అవసరంలా. జనసేన పెద్ద కుటుంబం ఇది. తిరుపతిలో జనసేన పార్టీ పెద్ద కుటుంబం, ఇంత బలం ఉంది కాబట్టి తిరుపతి చరిత్ర సృష్టించిన మెజార్టీ మేము గెలిచాం. కాబట్టి అవన్నీ రాసిన పత్రికలు అడగాలి ఎందుకు రాశారు అనేసి. చేసిన దాన్ని కూడా లిస్ట్ రెడీ చేస్తున్నాము. అందుకే చెప్పాం, మేము చేసి ఒకళ్ళు నిజంగానే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు చెప్తున్నాం కదా, అందుకే టీటీడీ విజిలెన్స్ విభాగం జీతాలు తీసుకుంటారు కదా, వాళ్ళు చేయమని చెప్పండి. ఎవరి పని వాళ్ళు చేయాలి కదా, వాళ్ళ పని వాళ్ళు చేస్తే సక్రమంగా క్లియర్ అవుతుంది.